రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము 14వ వచనం చూద్దాము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. ఇంగ్లీష్లో ఇలా ఉంటుంది, బి స్ట్రాంగ్ అండ్ టేక్ అ హార్ట్ అండ్ వెయిట్ ఫర్ ది లార్డ్. నీ హృదయాన్ని చాలా ధైర్యముగాను స్ట్రాంగ్గాను మనము ఉంచుకొని దేవుని కోసం ఎదురు చూసే హృదయమై ఉండాలి. మన హృదయం ఎలా ఉండాలంటే దేవుని కోసం ఎదురు చూసే హృదయముగా ఉండాలి. నీ హృదయంలో నిబ్బరము, ధైర్యము అంటే స్ట్రాంగ్ అండ్ టేక్ హార్ట్. నీ హృదయం స్ట్రాంగ్గా ఉండాలి. బీ స్ట్రాంగ్, మామూలు స్ట్రాంగ్ కాదండి, బీ స్ట్రాంగ్. మనము స్ట్రాంగ్గా ఉండి మన హృదయము దేవుని కోసం ఎదురు చూడాలి. ఇప్పుడు ఎదురు చూడటం అంటే ఎలా ఎదురు చూడాలండి? నాకు కరువు వస్తుంది, అనారోగ్యం వస్తుంది, లేమి వస్తుంది, భయంకరమైనటువంటి అపవాది పోరాటాలు నా మీద వస్తున్నాయి, అన్ని ప్రతికూలమైన పరిస్థితులే, నా బిడ్డకి సరైనటువంటి మరి మ్యాచెస్ రావటం లేదు, లేదా నేను ఎటు వెళ్ళినా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి, నేను ఎలా కనిపెట్టుకొని ఉంటే ఎంత స్ట్రాంగ్ అవుదామన్నా నేను స్ట్రాంగ్ అవ్వలేకపోతున్నాను అని నీ హృదయంలో ఒక కలవరము, ఒక బాధ, ఒక వేదన ఉన్నదేమో. అబ్రహాము కూడా దేవుని పిలుపు మేరకు పిలువబడ్డాడండి. మరి ఎన్నో ఎదుర్కొన్నాడు, ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు ఎదుర్కొని తన హృదయాన్ని స్ట్రాంగ్ చేసుకున్నాడు. బీ స్ట్రాంగ్ అండ్ టేక్ హార్ట్. బీ స్ట్రాంగ్ అండ్ హార్ట్. బీ స్ట్రాంగ్ అండ్ ఆ స్ట్రాంగ్ అనే మాట పదే పదే మనము ఉచ్చరించాలండి. ఎందుకంటే మనము ధైర్యముగా ఉంటే దేవుడు మన కోసం ఏదైనా చేయడానికి సిద్ధహస్తుడండి. కాబట్టి యేసేపు కూడా ధైర్యముగా పరాయి దేశంలో ఉండటానికి సిద్ధపడ్డాడు. దానియేలు కూడా ధైర్యంగా రాజభోజనం నేను తిననని మరి ధైర్యంగా ఉన్నాడు. మనము హృదయంలో దేవుని గురించినటువంటి స్ట్రాంగ్, ఆ ఫెయిత్ మన హృదయంలో ఆ నిబ్బరము ఉన్నట్లయితే దేవుడు మన కోసం గొప్ప కార్యములు చేస్తాడు. దేవుని కోసం కనిపెట్టాలండి. హన్నా దేవుని కోసం కనిపెట్టింది. అన్యాయస్తుడైన న్యాయాధిపతి యొద్దకు వెళ్ళిన విధవరాలు దేవుని యొద్ద కనిపెట్టింది. కాబట్టి గొప్ప అద్భుతము విడుదల చూసి ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో కూడా ఇటు కార్యాలు జరగాలని ప్రభునామములో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, మహాగణుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మా హృదయం ఒక్కొక్కసారి మా పరిస్థితులను బట్టి అయా ఎంతో అధైర్యపడుతుంది, ఇక హోప్లెస్ అయిపోతుంది, నిరాశలోనికి వెళ్ళిపోతుంటాం. కానీ నా తండ్రి, నీవు బీ స్ట్రాంగ్ అండ్ టేక్ హార్ట్ అని ఆయన మా హృదయమును నిబ్బరపరుచుకోనమని, దేవుని కోసం ఎదురు చూడమని మీరు ఇచ్చినటువంటి ఈ చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఎవరైతే నిరాశలో, ఎవరైతే అయా ఓడిపోయామో, ఇక మాకు బ్రతుకు లేదు అంటూ వేదన చెందుతున్నారో, మూయబడిన గర్భాలను బట్టి, విడిపోయిన కుటుంబాలను బట్టి, కోర్టు కేసులను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి నలిగిపోతున్నారు. అటు బిడ్డలను జ్ఞాపకంలో ఉంచుకొని మనం వేడుకుంటున్నాం. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులను, స్టూడెంట్స్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి. ఈరోజు ప్రయాణమైపోతున్న బిడ్డలందరి చుట్టూ కూడా మీ సన్నిధి నుంచి మీకు కాపుదల ఉంచమని, భారతదేశాన్ని దీవించి నాయన మీ యొక్క సన్నిధి మాకు తోడుగా ఉంచి మీకు మహిమ తెచ్చుకోమని, కొలంబియాలో జరుగుతున్న అయా భయంకరమైనటువంటి నా తండ్రి అయా భూకంప పరిస్థితులను బట్టి ప్రభా ఒకసారి జ్ఞాపకంలో ఉంచుకోనమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీవే కరుణించి కనికరించి తండ్రి అయా కొలంబియా ప్రాంతం అంతటిని మీరు దర్శించి ఎంతమంది అయితే మరణించి ఉన్నారో అటు కుటుంబాలకు ఆదరణ మీరు దయచేయమని, ఆ ప్రభుత్వాలకు సరి అయినటువంటి మరి సహకారం అందుటకు ఆ వెలికితేతలో తండ్రి మీరే తోడుగా ఉండి సహాయం దయచేయమని, ఇటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్న ప్రతి ప్రాంతంలో మీరు దర్శించి మీరే నెమ్మది దయచేయమని, ఈరోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకనికరం మనకు తోడుగా ఉండి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.